షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ఇది. ఇందులో దాదాపు 1,01,899 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, సుమారుగా 26 ప్రతిపాదనల దాకా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. గత 17 నెలల సమయంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8,08,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. అలానే వీటన్నిటినీ కూడా క్లస్టర్స్ మోడల్లో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ రూపంలో 3 మెగా సిటీలు ప్లానింగ్ జరిగింది. అలానే 16 క్లస్టర్ జోన్స్ అనమాట. వీటిలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్స్ కోసం ప్రభుత్వం క్లియరెన్స్లు ఇస్తుంది. ఈ ఎస్ఐపిబిలో క్లియర్ అయిన తర్వాత ఇది క్యాబినెట్ అప్రూవల్ చేయాలి. క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎండార్స్మెంట్స్ అంటే ల్యాండ్ కావచ్చు, ఇతర ఎమ్యూనిటీస్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. సో ఈ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ చేయడం వలన దాదాపుగా 85,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వస్తాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మొత్తం అసలు ఈ డేటా ఏంటి, దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 12వ సమావేశం. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం. ఇందులో వచ్చినటువంటి ప్రతిపాదనలను ఒకసారి మనం చూద్దాము. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 202 కోట్ల రూపాయలు, 436 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అలానే ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్ల రూపాయలు, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఎన్పిఎస్పిఎల్ అడ్వాన్స్డ్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ 2,081 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, 600 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. క్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ 1,154 కోట్ల రూపాయలు, 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఎస్సిఐసి వెంచర్స్ ఎల్ఎల్పి ఇది 550 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, 1,130 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇండిచిప్ సెమీ కండక్టర్స్ 22,976 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 1,241 ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. పైగా సెమీ కండక్టర్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి ఆలోచనలో, ఎకోసిస్టమ్ డెవలప్ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది. అలానే ఫ్లూయిడ్ గ్రిడ్ లిమిటెడ్ 150 కోట్లు పెడుతుంది, 2,000 ఉద్యోగాలు వస్తాయి. మదర్సన్ టెక్నాలజీస్ సర్వీస్ లిమిటెడ్ 110 కోట్లు పెడుతుంది, 700 ఉద్యోగాలు వస్తాయి. అలానే క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 115 కోట్లు పెడుతున్నారు, 2,000 ఉద్యోగాలు వస్తాయి. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ 2,172 కోట్లు పెడుతున్నారు, 9,681 ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు వస్తాయి. అలానే విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 2,200 కోట్ల రూపాయలు పెడుతున్నారు, 30,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలానే ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 119 కోట్లు పెడుతుంది, 2,000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఎస్ఏఈఎల్ సోలార్ పీట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ 1,728 కోట్ల రూపాయలు పెడుతుంది, 860 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. మొత్తం అసలు ఈ ప్లానింగ్ అంతా కూడా ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ఎస్ఐపిబి క్లియరెన్స్ అంటే ఎస్ఐపిబి స్క్రూటినీ చేసిన తర్వాత ఈ మీటింగ్లో క్లియరెన్స్ చేస్తున్నారు కాబట్టి. అలానే నవయుగ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ గ్రూప్ గురించి మనకి తెలుసు, 7,972 కోట్లు పెట్టబోతున్నారు, 2,700 ఉద్యోగాలు వస్తున్నాయి. మైరా బే వ్యూ రిసార్ట్స్ వీళ్ళు 157 కోట్లు పెట్టబోతున్నారు, 980 ఉద్యోగాలు వస్తాయి. విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 51 కోట్లు పెడుతున్నారు, 750 ఉద్యోగాలు వస్తాయి. సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,247 కోట్లు పెడుతున్నారు, 1,100 ఉద్యోగాలు వస్తాయి అంచనా వేస్తున్నారు. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ 8,570 కోట్లు పెడుతున్నారు, 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. వాల్డన్స్ ల్యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,682 కోట్లు పెడుతున్నారు, 415 ఉద్యోగాలు వస్తాయి అన్నారు. అలానే ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ 44,000 కోట్లు పెట్టబోతున్నారు, 3,000 ఉద్యోగాలు వస్తాయి. ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మొత్తం ఈ క్లియర్ చేసినటువంటి టోటల్ ఫైల్లోనే ఇది భారీ ఇన్వెస్ట్మెంట్, 44,000 కోట్ల రూపాయలు. ఇక వాసంగ్ ఎంటర్ప్రైజ్ 898 కోట్లు పెడుతున్నారు, 17,645 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. బిర్లాను లిమిటెడ్ ఇది 240 కోట్లు పెడుతున్నారు, 588 ఉద్యోగాలు వస్తున్నాయి. సిగాచి ఇండస్ట్రీస్ వీళ్ళు 1,090 కోట్లు పెడుతున్నారు, 1,250 ఉద్యోగాలు వస్తాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది ఆల్రెడీ తెలుసు మనకి, దొనగొండ దగ్గర పెడతారు ఇది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పని చర్చ కూడా జరిగింది. 489 కోట్లు పెడుతున్నారు, 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలానే డాస్కో ప్రైవేట్ లిమిటెడ్ 1,234 కోట్లు, 1,400
54 ఉద్యోగాలు వస్తున్నాయి. శ్రీవేద ఇన్నోవేషన్ పార్క్స్ లిమిటెడ్ 12 కోట్లు పెడుతున్నారు, 1500 ఉద్యోగాలు వస్తాయి. సో మొత్తం ఇవి ప్రతిపాదనలు, మొత్తం అన్ని ప్రతిపాదనలు కన్సాలిడేట్ చేసి చూస్తే కనుక 1,01,899 కోట్ల రూపాయలు, అంటే 1,01,899 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్కి ఫైల్స్ క్లియర్ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 85,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పని దీనికి సంబంధించి అంచనా వేస్తున్నారు అనమాట. సో మొత్తం ఒక స్టెప్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఎస్ఐపిబి స్క్రూటనీస్ అన్నీ ముగిసిన తర్వాత ఎస్ఐపిబి బోర్డు సమావేశంలో పెడతారు. బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి క్యాబినెట్ క్లియరెన్స్కి వెళ్తుంది. క్యాబినెట్ క్లియరెన్స్ అయిన తర్వాత జియోలు ఇష్యూ అవుతాయి. ఆయా సంస్థలకి ఎక్కడెక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి, ఇవ్వాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, వీటన్నిటిపైన ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తం మీద గత 16 నెలలు కంప్లీట్ అయినటువంటి సమయాన్ని చూస్తే 16 నెలల కాలంలో 8,08,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కి క్లియరెన్స్లు ఇచ్చినట్టుగా, ఇవన్నీ కూడా ల్యాండ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో చాలా వాటికి 1 year నుంచి 2 years స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు కాబట్టి నిజంగానే 2-3 ఏళ్లలో ఇవన్నీ కూడా వర్క్ ప్రాసెస్లో కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఎంప్లాయ్మెంట్ కల్పనలో కానీ ఖచ్చితంగా ఒక రికార్డు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.